వెల్దుర్తి మాజీ ఉప సర్పంచ్ మాజీ ఎంపీటీసీ కృష్ణయ్య యాదవ్ బీజేపీలో చేరారు. బుధవారం బీజేపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కృష్ణయ్య యాదవ్, ఆయన తనయుడు శివ యాదవ్ అనుచరులతో బీజేపీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. అలాగే జరగనున్న పంచాయతీ ఎన్నికలలో గ్రామ పంచాయతీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కృష్ణయ్య యాదవ్ చేరికతో బీజేపీకి గ్రామంలో బలం పెరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దాసు, నాయకులు కర్రి వెంకటేశం, శేఖర్ గౌడ్, నవీన్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्वम, कृष्ण यादव गारी नायकत्वम। వెల్దుర్తి మండలంలో నరేంద్ర మోడీ గారి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి వెల్దుర్తి మండలంలో పలు పార్టీల నుంచి కూడా మన బీజేపీ పార్టీలోకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామం నుండి కూడా మాకు ఈ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకంతా మోసం చేస్తున్నారు. మనం ఇన్ని రోజుల కొద్దీ వాళ్ళ జెండా మోపించుకొని ఈరోజు మాకు అన్యాయం చేస్తున్నారు. బీజేపీలో జెండా మోసిన వారికి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళ రాష్ట్ర నాయకులు కూడా అంతా కూడా వాళ్ళు ఎవరైతే జెండా మోసిరో వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి దాన్ని చూసి మేము కూడా అందరం కూడా బీజేపీలో జాయిన్ అవుతామని ముందుకు వస్తున్నారు. జై బీజేపీ. శరీల గ్రామ ప్రజలకు బీజేపీ తరఫున చిన్నింకిష్ట అభ్యర్థి మా నాన్నగారిని నిలబెట్టుకుంటున్నాము. పెద్ద మనిషి ఏ విషయంలో ముందున్న ఊర్లో ఇప్పుడు ఆయనకు సపోర్ట్గా మేము మా అన్న నేను ఇద్దరం ఉండి ఊరిని అభివృద్ధి చేసుకుంటామని అందరినీ వేడుకుంటున్నాము. దయచేసి మా నాన్నగారికి ఓటేసి గెలిపేయండి. ఈరోజు నరేంద్ర మోడీ గారి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి శేరీల పంచాయతీకి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్, సంఘ సేవకులు సిహెచ్ కృష్ణ యాదవ్ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం అభినందనీయం. ఎందుకంటే అక్కడ శేరీల గ్రామంలో అత్యధిక మెజార్టీతో కృష్ణ యాదవ్ గారు గెలుస్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.